హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళకి 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు కలిగిన మహిళలందరికీ ఇదొక బ్యాడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరుగుతుందండి. అది ఏంటి అనేది మనం ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకుందాము. మన కూటమి ప్రభుత్వం ప్రతి నెల ప్రతి మహిళకి 1500 రూపాయలు అనేది ఇస్తామనైతే చెప్పారు కదండి. దీనికి సంబంధించిన మహిళలకి కొంతమంది మహిళలకైతే బ్యాడ్ న్యూస్ అనేది చెప్పవచ్చండి. అది ఏంటి అంటే కొంతమందికి ఈ డబ్బులు అనేవి రావండి. ఎందుకు రావు, ఎవరికి రావు అని చెప్పి మనం ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకుందాము. అయితే ముందుగా గనక మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అండ్ మన ఛానల్‌ని నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్‌ని మీకు ఎప్పటికప్పుడు అయితే మీకు జెన్యూన్‌గా అయితే నేను ఈ వీడియోని చేసి చూపిస్తానండి. ఓకేనా అండి? మన ఛానల్ గనక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ ఎందుకండి, మనం టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు కలిగి మహిళలైతే ఎవరైతే ఉన్నారో వారికి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగిందండి. అది మన కూటమి ప్రభుత్వం ప్రతి నెల ప్రతి మహిళకి 1500 రూపాయలు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. వీళ్ళల్లో కొంతమందికి మాత్రం ఈ 1500 రూపాయలు అనేది రావడం అయితే జరగదండి. అది ఎవరికి రాదు, ఎందుకు రాదు అనేది మనం ఇప్పుడు క్లారిటీగా అయితే తెలుసుకుందాము. అయితే నిరుద్యోగ వృత్తి కింద అప్లై చేసుకొని ఉంటారు కదండి, వీళ్ళకైతే ఈ 1500 రూపాయలు అనేది రాదండి. ఎందుకంటే వీళ్ళకి నిరుద్యోగ వృత్తి కింద అయితే ఈ డబ్బులు అనేవి రావు. వాళ్ళకి 4000 రూపాయలు అనేది ప్రతి నెల అయితే వస్తుంది కాబట్టి ఈ డబ్బులు అనేది రాదండి. ఇకపోతే విడో మహిళలు ఉంటారు కదండి, వీళ్ళకి పెన్షన్ అనేది వస్తుంది, 4000 రూపాయలు అనేది వస్తుంది. ఇకపోతే వికలాంగులకు కూడా పెన్షన్ అనేది వస్తుంది. ఇంకా ఒంటరి మహిళకు కూడా పెన్షన్ అనేది వస్తుంది. కాబట్టి వీళ్ళకి ఈ 1500 రూపాయలు అనేది రాదండి. ఎవరైతే నిరుద్యోగ వృత్తికి అప్లై చేసుకోకుండా ఇంట్లో ఉంటారో వాళ్ళకైతే ఈ 1500 రూపాయలు అనేది ప్రతి నెల అయితే మీకు పెన్షన్ లాగా అయితే ప్రతి నెల అయితే వస్తుందండి. మీకు అర్థమవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. మీకు ప్రతి నెల 1500 రూపాయలు అనేది వస్తుంది. ఎవరైతే ఉన్నారో విడో కానీ, వికలాంగులు కానీ, వృద్ధులు కానీ, ఒంటరి మహిళ కానీ, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికైతే పెన్షన్ అనేది వస్తుంది కాబట్టి ఈ 1500 రూపాయలు అనేది రాదు. ఓకేనా అండి? ఇంట్లో ఉంటారు కదండి, ఇంట్లో అంటే నిరుద్యోగ వృత్తి కింద అప్లై చేసుకోకుండా వాళ్ళైతే ఉంటారు కదండి, వీళ్ళకైతే వస్తుంది. ఇకపోతే 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలు కలిగిన వారు పెళ్లి కాకుండా ఇంట్లో ఉంటారు కదండి, వీళ్ళకు కూడా ఈ 1500 రూపాయలు అనేది ప్రతి నెల అయితే వస్తుంది. వీళ్ళైతే అర్హులండి. అర్థమవుతుందా అండి? ఇంకపోతే గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్కటి మీరు తీసుకోకుండా ఉంటారు కదండి, వీళ్ళకు కూడా అయితే ఈ 1500 రూపాయలు అనేది వస్తుందండి. పోతే మనం ఇది ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ వెళ్ళి అప్లై చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. మనకి ఇంకొన్ని రోజుల్లో గ్రామ సేవక్, వార్డు సేవక్ అనే వాళ్ళైతే రావడం అయితే జరుగుతుందండి. వీళ్ళు వస్తే మీకు తప్పకుండా మీకు ఇంటికే వచ్చి అప్లై అయితే చేసైతే ఇస్తారండి. వీళ్ళు రావడం మీరు కొంచెం లేట్ అయినా మీరే వెళ్ళి గ్రామ సచివాలయానికి వెళ్ళి మీరైతే అప్లై చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటేంటి అంటే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ బుక్, తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ తప్పకుండా అయితే ఉండాలండి. ఇవన్నీ పెట్టుకొని ఉంటే మీరు అప్లై చేసుకోండి. మీకైతే ఖచ్చితంగా ఈ 1500 రూపాయలు అనేది మీకైతే ఖచ్చితంగా వస్తుంది. ఇక ముఖ్యంగా మీకు ఉండాల్సింది తెల్ల రేషన్ కార్డు అనేది మీకు ఖచ్చితంగా ఉండాలండి. ఈ తెల్ల రేషన్ కార్డు కనుక ఉంటే మీకు కన్ఫామ్గా అయితే ఈ 1500 రూపాయలు అనేది ఖచ్చితంగా అయితే వస్తుంది. ఇకపోతే 4 చక్రాల వాహనం కలిగి ఉంటారు కదండి, వీళ్ళకు కూడా ఈ 1500 రూపాయలు అనేది రాదండి. ఓకేనా అండి? మీకు కావాల్సిన డాక్యుమెంట్స్
ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ బుక్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, తెల్ల రేషన్ కార్డు కన్ఫామ్గా ఉంటే మీకు ఖచ్చితంగా ఈ 1500 రూపాయలు అనేది వస్తుందండి. పైన చెప్పినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ 1500 రూపాయలు అనేది రాదండి. ఇది మీకు క్లారిటీగా వివరంగా అయితే నేనైతే ఇప్పుడు చెప్పాను కాబట్టి మీకు ఎటువంటి డౌట్ అనేది ఉండదండి. ఓకేనా అండి? మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ని మీకు ఎప్పటికప్పుడైతే తెలియజేస్తూనే ఉంటాను. నా వీడియోని కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్.